ఆహా, ఇది మరీ బాగుంది అత్తయ్య గారు. చూడండి, పనులన్నీ మనకు పురమాయించి వెళ్లిపోయింది. మరి ఈవిడేం చేస్తుందట ఖాళీగా? రెస్ట్ తీసుకుంటుంది, ఇంకేం చేస్తుంది? అరే, మనింట్లో పార్టీ జరుగుతున్నా పనులన్నీ మనమే చేసుకోవాలి కదా. అరే అయితే మంచిదేగా. నువ్వు పనిచేసావంటే అప్పుడు నీకు ఆకలి అవుతుంది. రాత్రికి పార్టీలో రకరకాల ఐటమ్స్ ఎన్నో ఉంటాయి. మరి అవన్నీ నువ్వు ఎలా తినగలుగుతావు ఆకలి వేయకపోతే? మీరిదొక్కటే చాలా మంచి మాట చెప్పారు. నేనేం చేస్తానంటే నేను పగటిపూట లంచ్ కూడా చేయను. అప్పుడు ఇంకా ఎక్కువ ఆకలిస్తుంది. అయితే నువ్వు ఒక పని చెయ్యి, మొత్తం తిను. కానీ ఒక విషయం మాత్రం దృష్టిలో ఉంచుకో. అది రాత్రికి గెస్ట్లు వస్తారు కదా పార్టీకి, వాళ్ళ కోసం కాస్త ఫుడ్ మిగిల్చు చాలు. మీరేమనుకుంటున్నారు? నేనంతా కరువుదానా ఫుడ్ మొత్తం తినేయడానికి? లేదు లేదు, నిన్ను చూస్తే ఎవరైనా అనుకుంటారా అసలు? నేనేంటి, అసలు ఎవ్వరూ అనుకోరు తెలుసా నువ్వు ఎక్కువ తింటావని. నాన్న నేను వెళ్తున్నాను. నేను మీటింగ్ అటెండ్ అవ్వాలి. అలాగే రాత్రి కొంచెం లేట్ అవుతుంది. నేను ప్రయత్నం చేస్తాను పార్టీ ఎండ్ అవ్వక ముందు రావడానికి. పార్టీ టైంకి వచ్చాయి. రాజ్, రాజ్ అంత అర్జెంట్ పనేముంది? ఇంట్లో పార్టీ ఉందిగా. ఒకరోజు పనికి వెళ్ళకపోయినా ఏమవ్వదుగా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగొద్దని? ఒకసారి చెప్తే మాట అర్థం కాదా నీకు? అది కాదండి, నేను జస్ట్ దీని గురించి అడుగుతున్నాను. ఆలియా చెప్పింది కదా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారని. సో మీరు కూడా ఉంటే ఇంటికి పెద్ద కొడుకుగా బాగుంటుందిగా. అభి ఉన్నాడు ఇంట్లో. అయినా నా గురించి ఎవరు నిన్ను అడగర్లే. పిచ్చి మాటలు మాట్లాడి నా టైం వేస్ట్ చేయొద్దు. నాకు ఇష్టమైతే నేను వస్తాను, నాకు ఇష్టం లేకపోతే నేను రాను. ప్లీజ్ నా చెయ్యి వదిలేండి, నేను వస్తున్నాను కదా. అరే తాబేలాగా నడుస్తున్నావు, చెయ్యి వదిలి పెడితే రేపటికి చేరుకుంటాను. ఒక్క నిమిషం, ఇదేంటి మీరు అమ్మమ్మ గదిలోకి, నా ఉద్దేశం మీ నానమ్మ గదిలోకి నన్నెందుకు తీసుకెళ్తున్నారు? ఒక పనుందిలే పద. ఇక్కడేం పనుంది? జస్ట్ నువ్వు లోపలికి వెళ్లి నానమ్మకు విషయం చెప్పాలి. ఇట్రా. లేదు, ఇప్పుడు నేను ఈ పని చేయకూడదు. ఎందుకంటే నేను మీకు సెక్రటరీని కదా, నేనేమి మీ బంధువుని కాదు కదా. అరే సెక్రటరీ వేలే, ఇంటెలిజెంట్ వి, స్మార్ట్ వి, అందుకోసమేగా నిన్ను చేయమని చెప్తున్నాను. పద. లేదు, నేను లోపలికి వెళ్ళను. కింద కరుస్తున్నావు నువ్వు. నానమ్మ బయటకొస్తుంది. నేను ఈ పని చేయకూడదు సార్. ఇది మీ ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్. నేను మీ ఫ్యామిలీ మెంబర్ని కాదు, అందుకని నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు. అరే ఎందుకు అవ్వకూడదు? బాస్ ఆర్డర్ వేసినప్పుడు నువ్వు చేసి తీరాల్సిందే. రేపు ఎవరన్నా పెళ్లి చేసుకోమని ఆర్డర్ వేస్తే నేను వాళ్ళని చేసేసుకోవాలా? నీకు పిచ్చి పట్టిందా? ఇలాంటివన్నీ ఎందుకు చెప్తాను? అరే నువ్వు ఇంత మంచి సెక్రటరీవి, ఒకవేళ నువ్వు ఎవరినన్నా పెళ్లి చేసుకోవాలంటే అప్పుడు నువ్వు నీ అత్తారింటికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక నువ్వు నా ఇంటికి ఎలా వస్తావు? చూడండి, అదంతా నాకు తెలీదు, నేను ఈ పని చేయలేను. ఏయ్, నేను ఆర్డర్ ఇస్తున్నాను. మీరెందుకు గట్టిగా అరుస్తున్నారు? నీకు బాగా పొగరెక్కువైంది. మీరే ఇలా తయారు చేశారు. మీరే పొగుడుతూ ఉంటారుగా, నేను ఇలా ఉంటాను అలా ఉంటాను, చాలా smart నేనే అని. నిన్ను ఇలా తయారు చేశాను కాబట్టి ఏం చేయాలో నాకు తెలుసు. మీరు ఏవైనా ట్రై చేయండి, కానీ నేను మాత్రం వెళ్ళను. వెళ్ళవా? వెళ్ళను, నిజంగా వెళ్ళవా? వెళ్ళను, వెళ్ళవా? అస్సలు వెళ్ళను. వెళ్ళవా? నేను వెళ్ళను. చూడు ఇప్పుడే వెళ్తావు. వద్దు. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? అది అయినా ఎవరినడి లోపలికొచ్చావు? నిన్నెవరైనా పిలిచారా? లేదమ్మా, యాక్చువల్లీ నేను మీకు ఒక విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. కానీ నేనేమీ వినను. అక్క, ఒక నిమిషం ఆగు. తను ఎలాగూ వచ్చిందిగా, ఏం చెప్తుందో విను, సరేనా? ఇదిగో, త్వరగా చెప్పు, నువ్వేమకేం చెప్పాలో త్వరగా చెప్పు. నేను ఒక ముఖ్యమైన విషయం మీ మనవడి గురించి చెప్పాలి. అదేంటంటే అమ్మమ్మ ముందే నా మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఎలా నచ్చ చెప్పాలి? ఒకవేళ నువ్వు అభి గురించి ఏమైనా చెప్పాలని వచ్చావా? పార్టీలో ఏదైతే జరిగిందో దాని గురించి నువ్వు మాట్లాడాలనుకుంటే గనక తిరిగి వెళ్లిపోవచ్చు. ఎందుకంటే మాకు అంతా తెలుసు. మేమిలాంటి మాటలేమీ పట్టించుకోము. మాకు అభి మీద పూర్తి నమ్మకం ఉంది. కాదమ్మా, అది ఆ విషయం గురించి కాదు. అది యాక్చువల్లీ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకున్నావో చెప్పు, ఎందుకంత ఆలోచిస్తున్నా? ఊరికే నాంచకుండా నువ్వేం చెప్పాలనుకున్నావో సూటిగా స్పష్టంగా చెప్పు. అలాగే త్వరగా చెప్పు. అమ్మమ్మ, ఒకసారి నేను చెప్పేది పూర్తిగా వినండి. ఆ తర్వాత మీరు కోపడాలనుకుంటే కోపడండి. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం తన కోసం, అలాగే మొత్తం కుటుంబం మంచి కోసం తీసుకున్నారు. ఇప్పుడైనా చెప్తావా? లేకపోతే స్వయంగా వాడి దగ్గరికి వెళ్లి అడగాలా నువ్వు? అమ్మమ్మ, ఆయన తన్నుని పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేశారు. తన్ను కూడా ఓకే చెప్పింది. ఇక ఈరోజు ఇంట్లో
పార్టీ పెట్టింది కూడా అందుకే. ఎందుకంటే ఆయన మీడియా మొత్తానికి ఈ విషయం చెప్పడానికి. ప్రజ్ఞ అసలేంటమ్మా నువ్వు చెప్పేది? అభి మాతోటి ఇలా ఎలా చేయగలుగుతాడు? ఒకవేళ వాడలా చేసినా కూడా స్వయంగా వచ్చి వాడే నాతో చెప్తాడు. నిన్ను పంపించడు చెప్పడం కోసం. అరే యార్, ఈ కళ్ళజోడు మ్యాటర్ మొత్తం చెడగొట్టేస్తుంది. ఈ సంగతి నేను నమ్మను. వాడు నన్నడకుండా అలా చేయడు. ఇదసలు నేను నమ్మనుగాక నమ్మను. హలో వరల్డ్ లేడీస్, సీనియర్ సిటిజన్స్. అభి, ఏంటి నేను విన్నది నిజమేనా? నువ్వు తన్నుని పెళ్లి చేసుకోవడానికి ప్రపోజ్ చేశావట? నాకు చెప్పకుండానే, నన్ను అడగకుండానే, ఇంకా పైగా చెప్పడానికి నువ్వు రాకుండా ఈమెనెందుకు పంపించావు? నానమ్మ, ఇది నిజమే. ఇక నేను తనని ఎందుకే పంపించాను, ఎందుకంటే తన నా పర్సనల్ సెక్రటరీ కదా నానమ్మా. సో నేను చూడాలనుకుంటున్నాను నా పర్సనల్ సెక్రటరీ నా పర్సనల్ పనులు చేయడంలో ఎంత ఎఫిషియంటో. సరే, ఆ విషయం గురించి వదిలేసే. ఇది చెప్పు, ఈ అమ్మాయి చెప్పేది నిజమా అబద్ధమా? ఇది నిజమే. అభి, ఇప్పుడు నీకు పెళ్లికంత తొందరే ఉంది. సరే, నువ్వు ప్రపోజ్ చేస్తే చేసావంతేగాని ఈ మీడియా న్యూస్ ఇదంతా ఎందుకు చేస్తున్నావు నువ్వు? పైగా నువ్వు నాకు కూడా చెప్పలేదు. సరే పోనీ, నువ్వు నాకు చెప్పలేదంటే పర్వాలేదు, కనీసం అక్క దగ్గరైనా సలహా తీసుకోవాల్సిందిగా. నానమ్మ, నాకు తెలిసి ఈ విషయం మీకు మింగుడు పడదని, కానీ నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ ఆప్షన్ ఉండుంటే మీడియా కాదు కదా, నేను తన్నుకి ప్రపోజ్ కూడా చేయను. పార్టీలో ఏదైతే జరిగిందో దాని ప్రభావం నా కుటుంబం పైన పడుతుంది. జనాలు నానమ్మని ప్రశ్నిస్తారు, ఆవిడ పెంపకాన్ని వేలెత్తి చూపుతారు. ఇక నేను దీన్ని ఎంతమాత్రం భరించలేను. పబ్లిక్ ఇలాగే అనుకుంటారుగా నేను ఇంట్లో ఆడపిల్లని పెట్టుకుని బయట ఆడవాళ్ళతో ఇలా ప్రవర్తిస్తున్నానని. నా బిహేవియర్ కారణంగా ఒకవేళ నా ఇమేజ్ డ్యామేజ్ అయినా నేను భరించగలను, కానీ నా బిహేవియర్ కారణంగా నా ఫ్యామిలీ ఎఫెక్ట్ అయితే గనక దాన్ని నేను అస్సలు భరించలేను నానమ్మా. నాని, పార్టీలో ఏదైతే జరిగిందో దాన్ని సరిదిద్దుకోవడానికి ఇదొక్కటే దారి. దీనివల్ల తను పేరు పాడవదు, నా పేరు పాడవదు. ఇక ఈ విషయాన్ని నేను మీకెవరికి ఎందుకు చెప్పలేదంటే ఐ థింక్ ఎందుకంటే అస్సలు నాకే తెలియదుగా తన్ను ఏం రిప్లై ఇస్తుందో ఏంటో. నేను అనుకున్నాను ముందు తన్నుకు ప్రపోజ్ చేసి ఆ తర్వాత మీ అందరికీ ఈ విషయం చెప్దాం అనుకున్నాను. నానమ్మ, సరే మీరే చెప్పండి. ఇప్పుడు నేను ఇదంతా కూడా నా ఫ్యామిలీ కోసం చేసినప్పుడు మరి నేను ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని హర్ట్ చేయడానికి ఏమైనా చేశానే ఏంటి? నానమ్మ, నేనేమన్నా తప్పు చేశానా? థ్యాంక్స్ నానమ్మ. నా పైన మీకున్న నమ్మకం ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికీ బొమ్మ కానివ్వను. అయినా ఎప్పుడు మీరే అంటూ ఉంటారుగా, అది అభి పెళ్లి చేసుకోరా అని. మరి నేను పెళ్లి చేసుకుంటున్నానుగా. కాకపోతే ఆ అమ్మాయి మీకు నచ్చిన అమ్మాయి కాదంతే. కానీ తను మరీ అంత చెడ్డది కూడా కాదు నానమ్మా. అయితే మీరు నన్ను క్షమించినట్టేనా? థ్యాంక్స్ నానమ్మా. నేను వెళ్తాను. ఇక నువ్వు పద, నీతో కొంచెం మాట్లాడాలి. పద. సరే. ఆగు. ఏంటిదంతా? ఇదంతా నీ ముందే జరిగిందిగా, మరెందుకని ఆపలేదు? అంటే నువ్వు కూడా ఈ పెళ్లి వల్ల సంతోషంగా ఉన్నావా? మరి నేనిప్పుడు ఆయన ఎదురుగా వెళ్ళగలుగుతున్నాను, ఆయన్ని కలవగలుగుతున్నాను. దాంతోనే సంతోషంగా ఉన్నాను. నేనేవి గందరగోళం చేయదలుచుకోలేదు. దానివల్ల ఇప్పుడు నేను ఆయనకి నిజం చెప్పాల్సి ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తూ ఆయన తన బ్రెయిన్ మీద ప్రెషర్ వేస్తే ఆయన ఆరోగ్యం పాడవుతుంది. ఎప్పుడైతే సొంత వాళ్ళు చెయ్యి వదిలేస్తారో అమ్మమ్మ, అప్పుడు భారం అంతా ఆ భగవంతుడి మీద వెయ్యాలి. నా జీవితాన్ని ఆ భగవంతుడు ఏం చేయాలనుకుంటున్నాడో అది నేను ఆయనకే వదిలేస్తున్నాను.
నాకేం జరిగినా పర్వాలేదు కానీ ఆయనకి మాత్రం ఏం జరగనివ్వను. ఆయన క్షేమంగా ఉంటే అంతే చాలు, నాకు అంతకంటే ఏం అక్కర్లేదు. అక్క, నువ్వు మౌనంగా ఉన్నావెందుకు? నువ్వు అభికి ఏం చెప్పలేదెందుకు? నేను మౌనంగానే ఉన్నాను, కానీ నేను మౌనంగా కూర్చోలేను. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి. అరే వా, భలే ధైర్యంగా రాశారు వార్త. మీరు మొబైల్ పట్టుకొని కూర్చుంటారు లేదా పేపర్లో పనికిమాలిన వార్తలు చదువుతూ ఉంటారు. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో మీకేమైనా తెలుస్తుందా? ఏంటి ఇప్పుడు నాకు తెలియంది ఇంట్లో ఏం జరిగింది? ఏ లోకంలో జరిగే విషయాలన్నీ గమనిస్తారు కదా, మరి ఇది గమనించారత్తయ్య మీరు? మన ప్రజ్ఞ పరిస్థితి ఏమిటో? ఏమైంది ఇప్పుడు ప్రజ్ఞకి? బాగానే ఉందిగా, ఆఫీసు కూడా వెళ్ళింది. ఒప్పుకుంటాను, కాస్త లేటుగా వెళ్ళింది. అయితే ఏమైంది? తను లేటుగా వెళ్ళినా కూడా నీకు ప్రాబ్లమేనా? లేదత్తయ్య, అది లేటుగా వెళ్ళటం వల్ల నాకేమీ ప్రాబ్లం అవడం లేదు. నిన్న రాత్రి అది ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంది. అంతే ఎక్కువ సంతోషంగా నేను తన్ని ఎప్పుడు చూడనే లేదు. కానీ మళ్ళీ పొద్దునే మంచం మీద డల్ గా కూర్చునుంది. అప్పుడు నేను ఆఫీస్కి ఎందుకు వెళ్ళటం లేదని అడిగితే ఏం చెప్పిందో తెలుసా? బాస్ బయటకు వెళ్లారు, నన్ను కూడా రావద్దన్నారు అని. మళ్ళీ ఉన్నట్టుండి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్లిపోయింది. అదే నాకు అసలు అర్థమే కావడం లేదు. ఈ పిల్ల జీవితంలో ఏం జరుగుతోందో. తను మనతో ఏమి చెప్పడం లేదు, ఏదో దాస్తోంది. నాకేం అర్థం కావడం లేదు అసలు. మొత్తానికి ఏదో జరుగుతుంది అత్తయ్య, మీరు అసలు గమనించలేదా? అయ్యో సరళ, అవన్నీ వదిలే. ప్రజ్ఞ బానే ఉందిలే. పద మనం బయటికెళ్ళి తిరిగొద్దాం. పేపర్లో చూశాను, చాలా మంచి పిక్చర్ ఒకటి రిలీజ్ అయింది. అది లేడీ ఓరియంటెడ్ మూవీ. పద చూసొద్దాం. అత్తయ్య, నేను మీతో ఎంత ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను, కానీ మీకు సినిమా గురించి పట్టిందా? అది కూడా లేడీ ఓరియంటెడా? మీకు తెలుసుగా నాకు సినిమాలు చూడడం కొంచెం కూడా ఇష్టం ఉండదని. ప్రవీణ్ వస్తాడుగా, తనతో పాటు వెళ్లి చూడండి ఆ సినిమా. ఆ అయ్యో, ప్రవీణ్ వచ్చేది ఈ రోజే కదత్తయ్య. మరి నేను తనకి ఫోన్ చేసి కనుక్కుంటా ఏ టైంకి వస్తాడో. అరే, ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఇంటికే వస్తాడుగా హాజరు వేయించుకోవడానికి. హాజరు వేయించుకోవడానికి ఎందుకు రాడు? మనం అంటే తనకి ఎంత ప్రేమ కదత్తయ్య, మరి రాడా ఏంటి? ప్రేమైతే ఉందనుకో, కానీ అతను వచ్చేది ఇంటి టీ తాగడానికి, వంటలు రుచి చూడ్డానికి. అవునత్తయ్య, తన కోసం టీ కానీ వంట కానీ అంత ప్రేమగా చేస్తాను కదా. చాలా మందికి ఫోన్ చేయాలి కానీ టైం సరిపోతుందో లేదో. తను మళ్ళీ వచ్చిందా? ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుందనుకున్నాను నేను, కానీ తను సరేలే, ఇప్పుడు ఎలాగో వచ్చింది కాబట్టి నేనే ఏడిపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓ, సో యు ఆర్ బ్యాక్. వెరీ గుడ్. అంటే నీకు అన్నయ్య గురించి న్యూస్ తెలిసే ఉంటుంది, రైట్? ఏ న్యూస్? నువ్వు న్యూస్ పేపర్లో ప్రింట్ చేయించావే అదా, లేక మోసం చేసి ఆయన చేత తన్నుకి ప్రపోజ్ చేయించావు కదా ఆ న్యూసా? ఏ మోసం గురించి మాట్లాడుతున్నావు? నేనేం చేయలేదు, మొత్తం అంతా అన్నయ్య చేశాడు. ముందు ఆ రోజు రాత్రి పార్టీలో ఏదో జరిగింది, అది కూడా అన్నయ్య చేశాడు. ఇప్పుడు తను పట్ల చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా అన్నయ్య చేస్తున్నాడు. ఈ మధ్య ఆయన ఏం చేయడానికి ప్రయత్నం చేసినా దాని వెనక నీ హస్తమే ఉంటుంది ఆలియా. దీని గురించి ఆయనకి తెలియకపోవచ్చు కానీ నాకు మాత్రం చాలా బాగా తెలుసు. అంతేకాకుండా ఆయన స్పృహలో ఉన్నప్పుడు గానీ లేనప్పుడు గానీ ఏం చేస్తారు ఏం చెయ్యరు అనేది కూడా నాకు చాలా బాగా తెలుసు. అందుకని నా ముందు నువ్విలా నాటకాలు ఆడడం మానేస్తే మంచిది. అన్నట్టు ఈ మధ్య నువ్వు ఇంకా తన్ను నన్ను ఆయన చుట్టుపక్కల తిరగడం చూసి చాలా కంగారు పడుతున్నారు కదా. ఆ కంగారుతోనే మీరిద్దరూ కలిసి నీచమైన ప్లాన్ వేశారు. అసలు నాకు ఆ రోజు డౌట్ వచ్చింది. అందుకే ఆ రోజు నువ్వు నన్ను పార్టీకి రాకుండా ఆపావు. ఇక నిన్న నువ్వు నా చేతిలో నుంచి న్యూస్ పేపర్ లాగేసుకున్నావు. నువ్వెంతగా దాచడానికి ప్రయత్నించినా సరే నువ్వు నా వల్ల ఎంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నావో అవి నీ కళ్ళే నాకు చెప్తున్నాయి. షటప్. నీ నోటికి తాళం వేసుకో. నా నోటికి తాళం ఉంది, అందుకే నువ్వు మాట్లాడగలుగుతున్నావు. ఏ రోజైతే నేను నోరు తెరుస్తానో నీ పని ఫినిష్ అయిపోతుంది. ఎందుకంటే ఆ రోజు నీ బండారం మొత్తం మీ అన్నయ్య ముందు బయటపడుతుంది. ఆయనకంతా తెలిసిపోతుంది. కానీ నేను ఇదంతా ఎందుకు చేయడం లేదో నీకు తెలుసా? ఎందుకంటే నేను ఆయన లైఫ్ ని రిస్క్ లో పడేయాలనుకోవడం లేదు. అందుకే నేను ఇదంతా వదిలిపెట్టేశాను. మొత్తం భారం అంతా దేవుడి మీద వేసేశాను. ఆయన ముందు నువ్వు ఎందుకు పనికిరాని దానివి. ఏదైనా అనడానికి ప్రయత్నం కూడా చెయ్యొద్దాలియా. ఎందుకంటే ఏదో ఒకటని నువ్వు కేవలం నీ మనసుకి ఊరట కలిగించుకుంటున్నావు. ఖచ్చితంగా ముందు ముందు నీకు మనశ్శాంతి కూడా లేకుండా పోతుంది. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు ఆయనకి జ్ఞాపక శక్తి తిరిగొస్తుంది కదా. అప్పుడు నీ గురించి నీ ఆ బెస్ట్ ఫ్రెండ్ గురించి ఏ న్యూస్ పేపర్ లో ప్రింట్ అవుతుందో ఆలోచించుకో. ఇన్ షార్ట్, నువ్వు నీ రిటైర్మెంట్ ని ప్లాన్ చేసుకోవడం మంచిదని నాకు అనిపిస్తోంది. థింక్ అబౌట్ ఇట్. ఇంత జరిగిన తర్వాత కూడా నీ పొగరు అణగలేదు చూడు. తను అంత సులభంగా ఓటమిని ఒప్పుకునే రకం కాదు, అది తెలుస్తోంది. కాని ప్రజ్ఞకి తెలియందేంటంటే నేను తనకి ఎలాంటి దారుణమైన గతి పట్టిస్తానంటే, ఎలాంటి దెబ్బ కొడతానంటే తన పొగరు అణగడమే కాదు మళ్ళీ తిరిగి జీవితంలో కోలుకోలేదు.
ఇక దానికి శ్రీకారం ఈ రోజు పార్టీలోనే జరుగుతుంది. సార్ ఎక్కడున్నారు మీరు? నేను ఇక్కడ చేంజింగ్ రూమ్ లో. సరే సార్, నేను తర్వాత వస్తాను, మీకోసం బయట వెయిట్ చేస్తాను. అరే వద్దు, ఆగు. సార్, సార్. మీరు ఈరోజు పార్టీకి ఈ ప్యాంట్ వేసుకుంటారా? ఎగతాలు చేస్తున్నావా? లేదు, అడుగుతున్నాను. నేను ఇది వేసుకుంటా అనుకుంటున్నావా? ఎవరికి తెలుసు, వేసుకుంటారు. రాక్ స్టార్ కదా, ఏది వేసుకుంటే అదే ఫ్యాషన్ అయిపోతుంది. ఫ్యాషన్ కోసం కాదు, గత్యంతరం లేక వేసుకున్నాను. ఈ ప్యాంట్ ఎవడు కుట్టాడు? అస్సలు ఫిట్ అవడం లేదు. అయితే వేరే ప్యాంట్ వేసుకోవచ్చు కదా. నేను ఈ ప్యాంటే వేసుకోవాలి. ఏ, ఈ ప్యాంట్లో అంత స్పెషల్ ఏముంది? నీకు అర్థం కాదులే. ఈ ప్యాంటుతో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఇక నువ్వు ఇటు తిరగొచ్చు. ప్యాంటుతో ఎమోషనల్ అటాచ్మెంట్ ఏంటి? ఇదేమైనా పెళ్లి ప్యాంటా ఏంటి? ఇంకా పెళ్లి అవనప్పుడు పెళ్లి ప్యాంట్ ఎలా అవుతుంది? సో నేను కూడా అదే అడుగుతున్నాను. దీంట్లో అంత ఇంపార్టెంట్ ఏముంది? నేను 2 years బ్యాక్ ఎలా ఉండేవాడో అలా కనిపించాలనుకుంటున్నాను. అలాగే కనిపిస్తున్నారుగా. నీకెలా తెలుసు? మనం కలుసుకుంది ఇప్పుడే కదా. మనం ఇప్పుడే కలిసావు, కానీ నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను కదా, స్టేజ్ మీద, మ్యాగజైన్స్ లో. అలాగే ఉన్నారు మీరు. నేను లావయ్యాను. లావగీవు ఏమీ లేదు, అచ్చం అలాగే ఉన్నారు. మీరు ఒక పని చేయండి, అచ్చం ఇలాంటిది వేరే ప్యాంట్ వేసుకోండి. నా దగ్గర ఇలాంటి వేరే ప్యాంట్ లేదు. అయ్యో, ఉంది. అరే లేదు, నేను చెప్తున్నాను కదా, ఉంది. నేను చెప్తున్నానుగా లేదని. మీరెప్పుడు ఒకటే ప్యాంట్ ని 2 సైజుల్లో తీసుకుంటారు కదా, ఉంది. ఓరి భగవంతుడా, ఇదేంటి ఇలా అనేసాను? ఉండాలి, నిజమే, కరెక్ట్. నేను చూసొస్తాను. కానీ నీకెలా తెలుసు నేను ఒకే కలర్వి 2 ప్యాంట్లు కుట్టిస్తానని? ఈ సంగతి కాపాడండి, దేవుడా దేవుడా, కాపాడండి. కాక్రోచ్, 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 కాక్రోచ్ కాపాడండి. కాక్రోచ్, ఏది ఎక్కడ? కాక్రోచ్, 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 కాక్రోచ్. అటు వెళ్ళింది. కాక్రోచ్. నువ్వు ఒక పంచే. కాక్రోచ్ ఉందో లేదో నువ్వు చూడు. నేనెందుకు చూస్తాను? మీ కాక్రోచ్ మీరే చూడండి. నా కాక్రోచ్ ఏంటి? మీ గదిలో నుంచి వచ్చింది కదా, మీ ఇంట్లోనే ఉంది, అందుకని మీ కాక్రోచ్. నా కాక్రోచా? నేను నీ బాస్ ని, నువ్వు నా ఎంప్లాయీ, నా సెక్రటరీవి. నేను నీకు ఆర్డర్ వేస్తున్నాను కాక్రోచ్ ని చూడమని, కానీ చూడు. అదే కదా, నేనైతే ఒక మామూలు సెక్రటరీని. మీరంత పెద్ద రాక్ స్టార్ అయ్యుండి ఒక మామూలు కాక్రోచ్ కి భయపడతారా? ఎవరు భయపడ్డారు? నేను రాక్ స్టార్ ని. ఇప్పుడు నేను కాలు కింద పెడితే అప్పుడు కాక్రోచ్ నా కాళ్ళ కింద పడి చనిపోతే మీడియా అనవసరంగా న్యూస్ క్రియేట్ చేస్తుంది. ఏమంటారు? రాక్ స్టార్ అభి క్రూరుడు, అమాయక కాక్రోచ్ హంతకుడు. ఏమైనా బాగుంటుందా అది? నువ్వేమైనా రాక్ స్టార్ వా?
ఒకవేళ కాక్రోచ్ నీ కాలు కింద పడి చచ్చిపోయినా కూడా అప్పుడు కాక్రోచ్ చచ్చిపోతుంది, అంతే, ఇంకేమవుతుంది? ఇప్పుడు తొందరగా చూడు, లేదంటే నేను నిన్ను కిందకి తోసేస్తాను. అందులో మీరు ఎక్స్పర్ట్ కదా. ఇందాక మీ నానమ్మ రూమ్ లోకి నన్ను తోసేశారు, ఇక్కడ కూడా కిందకి తోసేస్తానంటున్నారు. 3 లెక్క పెడతాను నేను. 1 టిక్ టిక్ 2. సర్లేండి, చూస్తాను. లేదు, ఇటువైపు కాక్రోచ్ లేదు. అటు పక్కన లేదా? లేదు, మీరు అటువైపు చూడండి. నేనెందుకు చూస్తాను? నువ్వు చూడు. నువ్వు పని కంప్లీట్ గా చేయాలిగా. అటు పక్కన చూసినప్పుడు ఇటు కూడా చూడు. నేను అటువైపు చూడాలంటే మీ మీద నుంచి ఎక్కి వెళ్ళి చూడాలి. మీకు ఈజీగా ఉంటుంది, మీరే చూడొచ్చు కదా. ఎక్కి వెళ్ళడం ఎందుకు? కాళ్ళున్నాయి కదా నీకు, నడిచి వెళ్ళొచ్చుగా. ఎక్కడ అవసరం ఏంటి? నాకు కాక్రోచ్ అంటే భయం, మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? కాక్రోచ్. కదలొద్దు. ఏం చేస్తున్నావు? ఏ అభి, బెడ్ మీద ఎవరు?